ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రామ్దాస్గా మారిపోతాడు. బీ హియర్ నో అనే బుక్ కూడా రాసి విదేశాలకు బాబా నీమ్ కరోలి గురించి పరిచయం చేస్తాడు. ఆయన హార్వర్డ్లో ప్రొఫెసర్ ఉంటాడు. ఎల్ఎస్డి అనే ఒక డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయి ఉంటాడు ఆయన. ఆయనకున్నటువంటి మేధస్సుతోటి ఎవరినైనా సరే డిబేట్ చేసి ఓడించగలుగుతా అని అనుకుంటాడు. అయితే ఒకసారి ఆయన ఎల్ఎస్డి డ్రగ్స్ని బాబాకి ఇస్తాడు. బాబా అన్నిటిని ఒకటేసారి కన్జంప్షన్ చేస్తాడు. చేసి ఇది ఒక్కటే చాలా హెవీ ఉంటుంది, ఇంత తీసుకుంటే మీ ప్రాణానికి ప్రమాదం అంటే ఆయన అంత తీసుకుంటే ఆయనకి ఏం కాదు. అంటే ఆయన చేసినటువంటి సాధన వల్ల ఆయన చుట్టూ ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఫీల్ ఉంటుంది. ఈ వరల్డ్ థింగ్స్ ఆయన నేమ్ ఎఫెక్ట్ చేయలేవు. ఆయన ఒకవేళ దాన్ని తీసుకోవాలనుకుంటే ఎఫెక్ట్ని తీసుకుంటాడు, వద్దు అనుకుంటే ఆయనకు ఎఫెక్ట్ పడదు. అది 90స్లో ఒకసారి ఆయన ఏదో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఉన్న టీసీ ఆయన ట్రైన్లో నుంచి దిగాలి, టికెట్ లేకపోతే ఇంట్లో ప్రయాణం చేయొద్దు, ఫ్రీగా ఎట్లా చేస్తావు అది అని చెప్పి ట్రైన్లో నుంచి దించేస్తే ఆ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడనే అయిపోయిందంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నువ్వు దించేసినావు కాబట్టి ట్రైన్ ఇట్లా అయింది, ముందరికి వెళ్తే ఇంకేమైనా ప్రమాదం జరగవచ్చు, ఎంతమంది వచ్చి రిపేర్ చేసినా సెట్ కాలేదంట. మళ్ళీ బాబు వచ్చి కూర్చుంటే వెళ్ళిందంట అది. ఆ తర్వాత ఈయనకు చాలామంది విదేశీ భక్తులు ఉంటారు, ఈ ముగ్గురే కాకుండా. తర్వాత బాబా చూపించినట్టు కొన్ని మిరాకిల్స్ చూస్తే ఆయన ఒకేసారి 2 చోట్ల కనిపించడము, ఎదుటివారి మనసులో ఏం ప్రోగ్రామ్ ఫంక్షనింగ్ అవుతుందో ఈయన గుర్తించడము, తర్వాత ఫుడ్ లేకున్నా ఆయన ఉండగలగటము, అనారోగ్యాలు ఉంటే వాటిని బాగు చేయడము. ఒకసారి అంటే ఆయన ఆశ్రమంలో నిరంతరం అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి వంట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ నెయ్యి అయిపోతే గంగాజలాన్ని తీసుకురండి అని చెప్తే తీసుకొస్తే దాన్ని నెయ్యిగా మార్చేస్తాడు ఆయన. ఇక మిగిలిన దాన్ని తీసుకెళ్ళి దాంట్లోనే నదిలోనే కలపండి అంటే తీసుకెళ్ళి కలిపేస్తారు. అయితే ఓషో బాబా నీమ్ కరోలి మిరాకిల్స్ గురించి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా సరే సిద్ధులు ప్రజల్ని ఆకర్షించడానికి మిరాకిల్స్ అనేటివి చెయ్యరు, వారు ఎదుటివారి అహంకారాన్ని దెబ్బతీయడానికి చేస్తారు ఆ మిరాకిల్స్ అనేవి. అయితే బాబా నీమ్ కరోలి మంత్ర చాంటింగ్, రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ అనేది కంటిన్యూషన్ ఉండాలని చెప్తాడు. ఆయన లవ్ ఎవ్రీవన్, సర్వ్ ఎవ్రీవన్, ఆల్వేస్ రిమెంబర్ గాడ్ అనేది చెప్తాడు ఆయన. ప్రేమించి అందరికీ సేవ చేయి, తర్వాత భగవంతుని ఎప్పుడు రిమెంబరెన్స్లో పెట్టుకో అనేది ఆయన టీచింగ్. ఆయన పర్సనల్గా ఎవరికి కూడా ఏది మంత్ర ఇనిషియేషన్ చేసినట్టుగా అయితే చెప్పట్లేదు.